పోలవరం నియోజకవర్గ వైసీపీలో అభ్యర్థి మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తీవ్రంగా ఖండించారు. తమపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తన అనారోగ్య కారణంగానే తన భార్య రాజ్యలక్ష్మికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారని తెలిపారు. ఇక పోలవరంలో మరోసారి వైసీపీ జెండా ఎగరేసి తీరుతామని ధీమా వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే బాలరాజు దంపతులతో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. ఏలూరు జిల్లాలో అప్పుడే ఎలక్షన్ ఫేవర్ మొదలైందని చెప్పుకోవచ్చు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గానికి సంబంధించి మొన్న రెండవ లిస్టులో పోలవరం నియోజకవర్గానికి సంబంధించి ఇన్ఛార్జిగా పోలవరం ఎమ్మెల్యే బాలరాజు సతీమణి తెల్లం రాజ్యలక్ష్మి నియమితులయ్యారు. అలాగే వైఎస్ఆర్ పెన్షన్ కానుక నేపథ్యంలో గ్రామాన పర్యటిస్తున్నారు ఎమ్మెల్యే బాలరాజు సతీమణి. గ్రామాన వెళ్తున్న సందర్భంగా ఏ సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి, మీకు మీ కుటుంబం నుంచి మీ సతీమణికి టికెట్ ఇచ్చిన సందర్భంలో మీకు ఏ విధంగా ఉంది? ముందుగా మరి మా కుటుంబాన్ని గుర్తించి మళ్ళీ ప్రజలకి మరి సేవ చేసేలాగా మరి అవకాశం కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతున్నాను. కొన్ని అనివార్య కారణం వల్ల నాకు హెల్త్ బాగోపోవడం వల్ల మరి ఈ పోలవరం నియోజకవర్గాన్ని మహిళా కోట కింద మరి కేటాయిస్తున్నానని చెప్పి మరి ఆ మహిళగా మీ సతీమణిని మరి అభ్యర్థిగా నియమిస్తానన్నందుకు నేను ఎంతో సంతోషపడ్డాను. ఈరోజు నేను 4 సార్లు అయినంటే ప్రజల మండలి నేను పొందానంటే వాళ్ళ ఆదరణ పొందానంటే నేను చేసిన అభివృద్ధి. దానికి తోడు నాకు సైనికులు లాంటి నాయకులు కార్యకర్తలు నాకు అండగా ఉంటాం. ఏ కష్టం వచ్చినా నేను వాళ్ళతో ఉంటాను, వాళ్ళు నాతో ఉంటున్నారు. కాబట్టి ఈరోజు నన్ను ఆదరిస్తున్నారు, దీవిస్తున్నారు. అలాగే నియోజకవర్గానికి కొత్తగా నియమితులైన విద్యావంతురాలుగా మీరు ఏ ప్రణాళికతో ముందుకు వెళ్ళబోతున్నారు? ముందుగా అందరికీ నమస్కారం అండి. నన్ను పోలవరం నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులైన శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు బాలరాజు గారు చెప్పినట్లు అభివృద్ధి జరుగుతుంది, జరగవలసింది ఇంకో కొంచెం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి జగనన్న ప్రభుత్వాన్ని బలపరిస్తే నేను ఈ నియోజకవర్గ సమస్యలను తీసుకెళ్ళి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి నా నియోజకవర్గాన్ని రూపురేఖలతో అద్దంలాగా అందంగా తయారు చేసుకొని మళ్ళీ చిరస్థాయిగా మా పేరు నియోజకవర్గంలో నిలిచిపోవాలని మేము ఆ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకెళ్తామని కోరుకుంటున్నాను. అలాగే పోలవరం అంటే గుర్తొచ్చేది పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి R&R ప్యాకేజ్ కానీ నిర్వాసితులకు కానివ్వండి, వాళ్ళ సమస్యలను ఏ విధంగా మీ దృష్టికి వస్తున్నాయి? పోలవరం నియోజకవర్గంలోని ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే జాతీయ ప్రాజెక్ట్ ఇందిరాసాగర్ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్టులోని ఎఫెక్ట్ అయిన అంటే నష్టపోయిన ప్రజలు ఎవరైనా ఉన్నారంటే నా ప్రజలకి న్యాయం చేయాలి. నా ప్రజలు అన్ని విధాలుగా నష్టపోయారు. ఆర్థికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా తన యొక్క ఉనికిని అన్ని విధాలుగా నష్టపోయారు. కాబట్టి నా ప్రజలకి ఎంత చేసినా తక్కువే. వాళ్ళకి కావలసిన ఆర్ఆర్ కానీ అంటే హౌసెస్, ల్యాండ్, వాళ్ళ యొక్క అన్ని మౌలిక వసతులు అన్నీ కూడా కావాలి. కాబట్టి వాళ్ళకి అన్నీ కావాలి. దాని గురించి ఇంకా నేను స్టడీ చేయవలసి ఉంది. ఈలోపు వాటి గురించి అన్ని మొత్తం స్టడీ చేసి రాబోయే రోజుల్లో నేను నా ప్రజలకి దానికి సంబంధించిన చాలా కష్టంతో కూడుకున్న పని అదే నిధులు, నేషనల్ ప్రాజెక్ట్ కేంద్రం నుండి నిధులు రావాలి. అక్కడ నుండి రాబట్టి నా ప్రజలకు సంబంధించిన సమస్యని తప్పకుండా నా భర్త నేను దాని గురించి పూర్తిగా స్టడీ చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి ఆ సమస్యని సత్వరంగా మేము పరిష్కరించి నా ప్రజలకి ధన్యవాదాలు చెప్పుకుంటాను. అలాగే గత 25 సంవత్సరాలుగా పోలవరం నియోజకవర్గానికి మా కుటుంబం చేసిన సేవలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు దంపతులు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి. కెమెరా పర్సన్ రమణతో మురళి, టీ నరసాపురం నుంచి.